నీవుగాక ఎవరు నాకు లేరయ్యా, నీవే నీవే నా ప్రాణము, నీవే నీవే నా సర్వము. నీవుగాక ఎవరు నాకు లేరయ్యా, నీవుగాక ఎవరు నాకు లేరయ్యా, నీవే నీవే నా ప్రాణము, నీవే నీవే నా సర్వము. ఒంటరినై తోడు లేక మోడునైతే, ఓదార్చెవారు లేక భారమైతిని. ఒంటరినై తోడు లేక మోడునైతిని, ఓదార్చెవారు లేక భారమైతిని. తండ్రి నీ తోడు లేక మోడునైతిని, తండ్రి నీ తోడు లేక మోడునైతిని. నీ తోడు దొరికాక చిగురించితిని, నీ తోడు దొరికాక చిగురించితిని. నీవుగాక ఎవరు నాకు లేరయ్యా, నీవుగాక ఎవరు నాకు లేరయ్యా, నీవే నీవే నా ప్రాణము, నీవే నీవే నా సర్వము. నా ప్రాణ ప్రియుడా నా యేసయ్యా, నన్ను కన్న దేవా నా యేసయ్యా. ప్రభువును ఆరాధించేటప్పుడు నాకు ఎలా వస్తారో పాడతారు. ఈ రాగం హృదయపూర్వకంగా దేవుణ్ణి కలుసుకోవాలని ఆశ నీకుంటే, ఆరాధించాలని ఆశ ఉంటే హృదయపూర్వకంగా చప్పట్లు కొడుతూ దేవుని మహిమపరచు. నాతో కలిసి ప్రభువుని స్తుతించు. శత్రువుల చేతులలో చిక్కుకుంటిని, సూటి పోటి మాటలకు నలిగిపోతిని. శత్రువుల చేతులలో చిక్కుకుంటిని, సూటి పోటి మాటలకు నలిగిపోతిని. తండ్రి నీ వైపు నేను చూచిన క్షణమే, తండ్రి నీ వైపు నేను చూచిన క్షణమే, కష్టమంతయు తీరిపోయెను, బాధలన్నీయు తొలగిపోయెను. కష్టమంతయు తీరిపోయెను, బాధలన్నీయు తొలగిపోయెను. నీవుగాక ఎవరు నాకు లేరయ్యా, నీవుగాక ఎవరు నాకు లేరయ్యా, నీవే నీవే నా ప్రాణము, నీవే నీవే నా సర్వము. నా ప్రాణ ప్రియుడా నా యేసయ్యా, నన్ను కన్న తండ్రి నా యేసయ్యా. చెప్పండి. ఈ లోకంలో మనుషుల మధ్యకి వెళ్ళావా, ఆత్మీయులు నన్ను అర్థం చేసుకుంటారు లేని నీ బాధ చెప్తే, నీ బ్రతుకు చూసి నిన్ను చిన్న చూపు చూసి గాయపరిచిన వారు లేరా, ఇంకా నవ్వుల పాలు చేసిన పరిస్థితి. కానీ నా దేవుడిని మెరుగు, నా బిడ్డ తెలియక చేసింది, మా అందులో నుంచి బయటపడ్డాడు. అయ్యా ఇలా బయటపడు అని చెప్తాడు. నీవు లోపములో ఉన్నా హసించాలని కోరుకుంటున్నా తండ్రి. బాగు చేసి నేను నిలబెట్టి సాక్షిగా వాడుకోవాలనుకునేవాడు నా దేవుడు. ఆయన్ని కోరుకున్నాం ఈరోజు మనం.
క్షణమైన నీ నామం మరువకుంటే మరణమైన మధురముగా ఎంచుకుంటిని. క్షణమైన నీ నామం మరువకుంటిని మరణమైన మధురముగా ఎంచుకుంటిని. తండ్రి నీవున్నావని బ్రతుకుతుంటేనే తండ్రి నీవున్నావని బ్రతుకుచుంటేనే తండ్రి నీవున్నావని బ్రతుకుతుంటేనే నా కొరకు నీవు నీ కొరకు నేను నా కొరకు నీవు నీ కొరకు నేను నీవుగాక ఎవరు నాకు లేరయ్యా. హృదయపూర్వకంగా పాడమ్మా తమ్ముడా పాడు. నా సర్వము నీవుగాక ఎవరు నీవుగాక ఎవరు నాకు లేరయా నీవుగాక ఎవరు నాకు లేరయా నీవుగాక ఎవరు నాకు లేరయ్యా. నీవుగాక ఎవరు నాకు లేరయ్యా. నీవే నీవే నా ప్రాణము నీవే నీవే నా సర్వము నీవే నీవే నా ప్రాణము నీవే నీవే నా సర్వము నా ప్రాణ ప్రియుడా నా యేసయ్యా. నన్ను కన్న తండ్రి నా యేసయ్యా. నా ప్రాణ ప్రియుడా నా యేసయ్యా. నన్ను కన్న తండ్రి నా యేసయ్యా. నా ప్రాణ ప్రియుడా నా యేసయ్యా. నన్ను కన్న తండ్రి నా యేసయ్యా. పూజింతును ఓ పూజారుడా భజింతును ఓ భవనీయుడా. పూజింతును ఓ పూజారుడా భజింతును ఓ భవనీయుడా. నీవుగాక ఎవరు నాకు లేరయ్యా. 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 నీవుగాక ఎవరు పాడదాం వెలుగెత్తి పాడదాం హృదయపూర్వకంగా పాడు. నువ్వు కావాలి నాయన నాకు నువ్వు ఉంటే చాలు ప్రభువా. నీవు గాక నాకెవరున్నారయ్యా. ఎన్ని ప్రేమలు చూశానో ఎన్ని ఆలోచనలు చూశానో ఎంతమంది నయవంచకులు నా జీవితంలో ఉన్నారో నాకు తెలుసయ్యా. నా గుండె బాధను అడ్డం పెట్టుకుని నన్ను మోసం చేసిన వారిని చూశానయ్యా. నీవు నా ద్వారా గాయపరచబడి కూడా నా ద్వారా నువ్వు గాయపరచబడి కూడా నన్ను ఆదరించిన దేవుడవయ్యా. నేను గాయపరిచినా కూడా గాయపడిన స్థలతను నెత్తుకున్న దేవుడవు నాయన. నా తండ్రి నా దేవా నీ ప్రేమకు ఏమి చిరునవ్వు దించలేనయ్యా. నాకు సరిపోయిన వాడవు నీవేనయ్యా. నాకు సరి అయిన దేవుడవు నీవేనయ్యా. ఆయన బలమైన సన్నిధి మన మధ్యకు దిగి వచ్చి ఉండగా నిన్నెత్తుకుని ఆ ముద్దాడుతున్న దేవుని వైపు చూడ. తన కరుణ హస్తాలతో నిన్ను హత్తుకుంటున్న దేవుని చూడ. తన భుజముల మీద నిన్ను ఎత్తుకుని ఓదార్చుచున్న యేసయ్య ఒడిలోనికి రా.
నీవుగాక ఎవరు నాకు లేరయ్యా, నీవుగాక ఎవరు నాకు లేరయ్యా, నా ప్రాణనాథుడా, నా యేసునాథా, పూజింతును ఓ పూజార్హుడా, భజింతును ఓ భవనీయుడా, పూజింతును ఓ పూజార్హుడా, భజింతును ఓ భవనీయుడా, నీవుగాక ఎవరు నాకు లేరయ్యా. అందరము కలిసి రెండు చేతులు పైకెత్తి, నీవుగాక ఎవరు నాకు లేరయ్యా, నీవే నీవే నా ప్రాణము, నీవే నీవే నా సర్వము. పరిశుద్ధుడమైన దేవా, నా ప్రాణమైనది అయోగ్యుడను అపాత్రుడను ఎన్నోసార్లు గాయపరిచిన వాడను ప్రభు, నీ పాద సన్నిధికి రావడానికి కూడా తగిన వాడను కాదు దేవా. నన్ను చేర్చుకున్న దేవుడవై నేటి వరకు నన్ను భరించావయ్యా. ఈనాటికి కూడా నన్ను ప్రేమిస్తూ నా క్షేమమును చూచుచున్న నా తండ్రివి అయ్యా. ఓ ప్రేమామయుడా, నీ పాదాల మీద పడిస్తుంది నీవు దొరకటం మా ధన్యత రాయరా. యెహోవా దేవుడుగా గల జనులు ధన్యులని, ఆ ధన్యుల లెక్కలో యభాగ్యుడను ఉంచినందులకు స్తోత్రాలయా, కృతజ్ఞతలు. ఇక్కడ నిలిచే అర్హత కాదు కదా, నీ సన్నిధి ఆవరణ ముందు నించునే భాగ్యం కూడా అర్హత కూడా లేదు వాడిని. నాయన నన్ను ప్రేమించి నాకు ఇచ్చిన ఈ భాగ్యము కొరకు స్తుతి చెల్లిస్తాను. నీకు కృతజ్ఞతలు తండ్రి, కృతజ్ఞతలయ్యా, కృతజ్ఞతలు. నా మంచి నాయనా, నా మంచి తండ్రి, నా మంచి కాపరి, నీకు స్తోత్రం. కృతజ్ఞతలు ప్రభువా, కృతజ్ఞతలు, కృతజ్ఞతాస్తుతులు ప్రభువా. నిండు వందనాలయ్యా. మా స్తుతులుగా ఎక్కువని మమ్మల్ని ఆశీర్వదించాలని యేసయ్య ఉన్నత నామములో స్తుతిని సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. కూర్చుందాం అందరము కూడాను. చిన్న పాట పాడుతుండగా హృదయపూర్వకమైన కానుకను సమర్పిద్దాం. దైవజెండాలు వచ్చి పాట పాడి ప్రభువుని స్తుతిస్తుంది.
మనము హృదయపూర్వకమైనటువంటి అర్పణ స్వీకరిద్దాం. తర్వాత ఎక్కువ సమయం కాదులే, ఒక విషయం చెప్పాలనుకున్నాను, అది చెప్పి ముగిచ్చేస్తా. ఒక 2 విషయాలు. ఒక